నమస్కారం. నా పేరు దిలీప్ కుమార్, ఫీల్డ్ ఆఫీసర్ ఇన్ఫర్మేషన్. ఈరోజు మనం మదనపల్లి, పొంగనూరు నుంచి మదనపల్లి వెళ్ళే రోడ్లో ఉన్న ఓం శక్తి నర్సరీకి వచ్చాము. ఈ నర్సరీలో మేము నానో డిఏపి సీడ్ ట్రీట్మెంట్ డెమో చేసినాము. డిసెంబర్ 5వ తేదీ చేశాము. ఈ రోజుకి ఆల్మోస్ట్ 30 రోజులు, 29 రోజులు. ఈ లోపలికి వెళ్ళి అది ఎట్లా ఉంది, నానో డిఏపి సీడ్ ట్రీట్మెంట్ చేసిన దానికి చేయని దానికి డిఫరెన్స్ ఎట్లా ఉంది, రూట్ గ్రోత్, ఓవరాల్ గ్రోత్ ఎలా ఉంది, ఆ ట్రేస్కి ఈ ట్రేస్కి డిఫరెన్స్ ఎలా ఉంది, తర్వాత ఇది నర్సరీ ఓనర్ గారి ఫీడ్బ్యాక్ కూడా తీసుకున్నాము. ఈ నర్సరీలో డిసెంబర్ 5వ తేదీన నానో డిఏపి సీడ్ ట్రీట్మెంట్ చేశారు. టమాటా నాటేటప్పుడు సీడ్ ట్రీట్మెంట్ చేసినాక రిజల్ట్ ఒకసారి మీ అందరికీ చూపించేదానికి ఇక్కడికి వచ్చాము. ఒకసారి చూపించి ఇక్కడ ఈ వరుస మొత్తం ఆడ ఒక 4 ట్రేలు, ఆ 4 నానో డిఏపి సీడ్ ట్రీట్మెంట్ చేసిండేవి. ఆ తర్వాత ఈ మిగిలిండేది ఇక్కడ నుంచి ఆ 4 వరుసలు అదంతా మొత్తం డైరెక్ట్గా వేసినాం, నానో డిఏపి లేకుండా వేసినాం. దీనికి మీకు రిజల్ట్ చాలా డిఫరెన్స్ వచ్చింది చూడండి. ఇది వాడిన ట్రేస్, ఇవి ఈ వరుస, ఈ లైన్లో ఈ పక్కన అంతా, ఇది వాడకుండా డైరెక్ట్గా వేసింది. అవి జస్ట్ 1 లీటర్కి 10 ml కలుపుకొని సీడ్ ట్రీట్మెంట్ చేసుకుంటే గ్రోత్ ఇట్లా ఈ మాదిరిగా వస్తుంది. నాటి ఆల్మోస్ట్ 28-29 రోజులు అవుతుంది. 5వ తేదీ డిసెంబర్ నాటినాము. ఈరోజు 3వ తేదీ జనవరి. చాలా గ్రోత్ అయితే జస్ట్ మనం 10 ml పర్ లీటర్ కలిపి వేసినే ఇట్లా వచ్చిందనమాట. ఈ ట్రేస్ అన్నీ అవే కలిపినట్టువే, ఆడ ఒక 4, ఆ పక్క అంతా కలపకుండా ఉన్నాయి ట్రేస్. ఇప్పుడు మనం ఈ నర్సరీ ఓనర్ గారు సునీల్ అన్నతో మాట్లాడదాము. అన్న నమస్తే అన్న. అది నానో డిఏపి సీ ట్రీట్మెంట్ చేసినాం కదా, ఎలా ఉంది రిజల్ట్? రిజల్ట్ అయితే బాగుంది. నా పేరు సునీల్ కుమార్, ఓం శక్తి నర్సరీ, భీమగానపల్లి. ఈ రిజల్ట్ అయితే బాగుంది. గింజలు 1 లీటర్కి వచ్చి 10 ml వేసుకొని హాఫ్ అవర్ పెట్టుకొని మళ్ళీ గింజలు పెట్టుకోవాలంటే వేసుకుంటే రిజల్ట్ బాగా వస్తుంది. నార స్ట్రెంత్ హెల్తీగా బాగుంది. మెయిన్ రూట్ కావాల్సింది. రూట్ అయితే చూసుకోకుండా దానికి రూట్ లెంగ్త్ ఎంత డబుల్ ఉందా లేదంటే? డబుల్ పైన ఉన్నది, లెంత్ బాగుంది. మెయిన్ కావాల్సింది రూటే. టమాటా రూట్ బాగుంది కాబట్టి మనకి రిజల్ట్ బాగుంది. రూట్ వస్తే ఆల్మోస్ట్ అన్ని న్యూట్రియన్స్ అన్ని అబ్జర్వ్ చేసుకుంటారు, అంటే పోషకాలన్నీ లోపలికి బాగా ఎక్కువ తీసుకుంటారు. ఒకసారి దానిలో ఒకటి దీనిలో ఒకటి మొక్క తీసి చూద్దామా రూట్స్? అది మాదిరి వచ్చింది, డబుల్ వచ్చింది. మామూలు మొలక ఎట్లా వచ్చింది అంటే ఇప్పుడు వస్తుంది సార్. ఇది మామూలుగా ఎత్తుపెట్టేదానికన్నా 1 రోజు ముందే వస్తుంది. ఒక లెవెల్లో వస్తుంది, అన్నీ ఒకేలా వచ్చింది. అప్ అండ్ డౌన్ లేకుండా వస్తుంది. దానికి ఏరు వ్యవస్థ ఇది ఎట్లుంది, ఇది మామూలు ఇది ఎరువుది కోకోపీట్. దీని కూడా చాలా డిఫరెన్స్ ఉంది, వీడియోలో కనిపిస్తుంది. సరే, థ్యాంక్ యూ అన్న. చాలా ఓపిక్గా నర్సరీలో మొత్తం ఈ వాడిండే అంతా. ఇప్పుడు నెక్స్ట్ నుంచి మొత్తం ఇంకా డిఏపి వాడతారు కదా మొత్తం. మీకు తెలిసిన రైతులకు కూడా చెప్పండి. ఇఫ్కో ఏంటంటే సహకార సంస్థ, అంటే రైతులు సొసైటీల్లో పెట్టిన మొత్తం సొసైటీలే దీనికి ఓనర్స్ అన్నమాట. కాబట్టి మీకు తెలిసిన రైతులకు కూడా కొంచెం చెప్పి వాళ్ళతో కూడా వాడించే ప్రయత్నం చేయండి.
చూసారు కదా, నర్సరీలో మనం చేసిన నానో డిఏపి విత్తన శుద్ధి అదే సీ ట్రీట్మెంట్ డెమో రిజల్ట్ ఆల్మోస్ట్ రూట్ దానికి వాడిన దానికి సగానికి పైగా గ్రోత్ వచ్చింది. దానివల్ల ఎక్కువ రూట్ గ్రోత్ రావడం వల్ల ఏమంటే మెయిన్ మొక్క స్టార్టింగ్ దశలో రూట్సే ఇంపార్టెంట్. రూట్ గ్రోత్ బాగా ఉంటే న్యూట్రియన్స్ అన్నీ పోషకాలన్నీ ఈజీగా అబ్జర్వ్ చేసుకొని మొక్క గ్రోత్కి చాలా బాగా ఉపయోగపడుతుంది అనమాట. కాబట్టి మెయిన్ మన స్టార్టింగ్ రూట్ గ్రోత్కి హెల్ప్ అయ్యే నానో డిఏపితో సీ ట్రీట్మెంట్, లేదంటే నాటుకునే ముందు రూట్ ట్రీట్మెంట్ సేమ్ 5 to 10 ml per లీటర్ కలిపి రూట్ ట్రీట్మెంట్ అంటే వేర్ల శుద్ధి అయినా చేసుకోవచ్చు, విత్తన శుద్ధి అయినా చేసుకోవచ్చు. ఏం చేసినా సరే రూట్ గ్రోత్ అయితే నార్మల్ వాడిన దానికి 100 డబుల్ అవుతా ఉంది గ్రోత్. దానివల్ల పోషకాలు ఎక్కువగా భూమిలో నుంచి పోషకాలు తీసుకొని గ్రోత్కి ఉపయోగపడుతుంది. ఇంకా చాలా డెమోస్ నానో డిఏపి సీ ట్రీట్మెంట్ కూడా చేస్తున్నాము. నెక్స్ట్ మళ్ళీ అవి కూడా ఇంకా చూపిస్తాము. థ్యాంక్ యూ.